ఈ తులసి ఉపయోగములు. తులసిని ఉదయం ఏమీ తినకుండా స్వీకరించుట చాలా ఉత్తమము. చిన్నవారు 7 ఆకుల వరకును తినవచ్చును. పెద్దవారు 5 ఆకుల వరకును తినవచ్చును. చలికాలములో ఎక్కువగాను, వేసవికాలంలో తక్కువగాను తినవలెను. తులసి అందమును, ఆరోగ్యమును పెంపొందించును. తులసిని 3-4 సార్లు మించి తీసుకొనుట మంచిది కాదు. కుష్ఠవ్యాధి ఉన్న చోట తులసి తోట ఉండవలెను. ఉదయమున తులసి రసము మంచినీటితో తీసుకున్న జ్ఞాపకశక్తి, బలము, ఆకలి పెరుగును. నిమ్మపండ్లు, ఉల్లి, వెల్లుల్లి, మజ్జిగ, తులసి వీనిని కలరా వ్యాధి యందు ఉపయోగించిన చక్కని గుణము కలుగును. నల్లులు, దోమలు మున్నగు వానిని చంపుటకు ఉపయోగించు కిరసనాయిలు మున్నగు వాని యందు తులసిని కలిపినచో ఉత్తమ ఫలితముండును. అడవి తులసి రెమ్మలు మంచమునకు కట్టినచో దోమలు, నల్లులు దరిచేరవు. తులసి రసమును పుక్కిట పట్టినచో నోటిలో పుండులు మానును. వేపరసము, తులసి రసమును కలిపి తీసుకున్నచో అంటువ్యాధులు అంటవు. కరెంటు షాకుతో పడిపోయిన వారికి తులసి రసముతో కాళ్ళు, చేతులు, ముఖం మర్దన చేసినచో త్వరగా తేరుకొనును. గుండె జబ్బులకు తులసి రసము, అర్జున వృక్షము బెరడు కలిపి తీసుకుని విశేష ఫలితము ఉండును. తులసి దళములు వేసినచో నీరు కూడా పరిశుద్ధమై సువాసనగా ఉండును. మట్టి పాత్రలో నీరు తాగుట మిక్కిలి ఆరోగ్యకరము. 10 తులసి ఆకులు, 5 మిరియాలు, 4 బాదములు వీటి చూర్ణము ఉదయమున సేవించినచో ఆరోగ్యము, జ్ఞాపకశక్తి పెరుగును. ఎండిన తులసి ఆకులను మెత్తగా చేసి ముఖమునకు రుద్దుకొన్నచో మచ్చలు పోయి కాంతి పెరుగును. మానసికంగా బలహీనమైన పిల్లలకు తేనె, తులసి రసము ఇచ్చినచో వెంటనే గుణమునిచ్చును. అలసిపోయి ఉత్సాహము కలుగుటకు తులసి దళమును తినుట మంచిది. తులసి ఆకులు, సొంటిపొడి, బాదము ఉడికించి పాలు వగైరాలు కలిపి తాగినచో ఆరోగ్యము పెరుగును. కాఫీ, టీ అలవాటును పోగొట్టవచ్చును. తులసి మొక్కలను కుండీల్లో పెట్టి ఇంటిలో అన్ని భాగముల యందు పగటి యందు ఉంచుకున్నచో వాతావరణం శుద్ధి అగును. తులసి రసము, అల్లము రసమును, తేనెను కలిపి పుచ్చుకున్నచో జీర్ణశక్తి పెరుగును. తులసి పంచాంగములు బెరడు, ఆకులు, పువ్వు, పండ్లు, వేళ్ళు వీటిని ఎండబెట్టి మిరియాలతో కలిపి వేడి నీటితో తీసుకున్న జీర్ణకోశం బాగుపడి ఆరోగ్యము కలుగును. వీటిని తేనెతో కూడా తీసుకొనవచ్చును. తులసి, పుదీనా, యాలకులు కలిపి తీసుకొనచో అతిసార వ్యాధి తగ్గును. తులసి దళములో కర్పూరం చేర్చి కుంకుడు గింజంత మాత్రలు చేసి పూటకు 1 చొప్పున వాడినచో కలరా వ్యాధి వెంటనే తగ్గును. తులసి చూర్ణమును 10 గ్రాముల చొప్పున ఉదయం సాయంకాలం వాడినచో మూలవ్యాధి నశించును. దీన్ని మజ్జిగతో కూడా కలిపి తీసుకొనవచ్చును. తులసి విత్తనములు నీటిలో ఎక్కువసేపు నానబెట్టి సేవించిన మూలవ్యాధి నశించును. తులసి ఆకులను తినుట, త్రాగుట మూలవ్యాధిని పోగొట్టును. తెల్ల తులసి ఆకు రసము తేనెలో కలిపి తీసుకున్నచో దగ్గు, ఉబ్బసానికి మంచిది. తులసి పువ్వులను అల్లం రసంలో మర్దించి శనగ గింజంత మాత్రలను వాడినచో దగ్గు తగ్గును. తులసి ఆకుల రసమును అల్లం రసంతో తేనెతో కలిపిన వాడినచో మట్టి తినుట వలన వచ్చు జబ్బులు పోవును. కృష్ణ తులసి రసమును రాత్రి యందు 2 చుక్కలు చొప్పున 3 రాత్రులు లేచినచో రేచీకటి పోవును. తులసి రసమును తేనె కలిపి కంటి యందు చుక్కలుగా వేసినచో అన్ని రకముల కంటి రోగములు నశించును. తులసి దళమును ఆవు వెన్నతో వెచ్చబెట్టి కంటిపై కట్టినచో రెప్పల మీద కురుపులు, కంటి నీరు కారట మొన్నగు రోగములు పోవును. రామతులసి రసమును చిరకాలం సేవించిన కుష్ఠి రోగము తగ్గించును. తులసి నిమ్మరసంతో మర్దించి రాసినచో దద్దుర్లు పోవును. తులసి దళములు ఎర్రమన్ను మర్దించి రాసినచో దురదలు తగ్గును.